కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని నెల్లూరుకు చెందిన వృద్ధాశ్రమ నిర్వాహకులు కోసూరు రత్నం అందుకున్న సందర్భంగా గురువారం నెల్లూరు టౌన్ హాలులో ఏసీలో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ అభినందన సభకు నెల్లూరుకు చెందిన ప్రముఖులు, టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టీస్, బలరామయ్య నాయుడు, అమీర్ జాన్, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, సుబ్బారావు, మురళీకృష్ణ, అధినేత హజరత్ బాబు మరియు శ్రేయాభిలాసులు శాలువ బొకేలతో ఘనంగా సన్మానించారు. శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టీస్ విశాలాక్షి వృద్ధాశ్రమానికి 10,000 రూపాయలను విరాళంగా అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, గొలకమూడిలో విశాలాక్షి వృద్ధాశ్రమంలో 130 మందికి నిరంతరము సేవలు అందిస్తూ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ కోసూరు రత్నం సేవలు మరువలేయమన్నారు. 25 సంవత్సరముల నుండి వృద్ధాశ్రమంలో ప్రజాసేవలు చేసినందుకు అనేక అవార్డులు అందుకున్నారన్నారు. వృద్ధులకు సేవలు చేయడంలో ఆయనకు సాటి లేరన్నారు. కోసూరు రత్నం సేవలను గుర్తించి ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషమన్నారు. మున్ముందు మరిన్ని సేవలు ప్రజలకు అందించాలన్నారు. స్నేహితులు, శ్రేయభిలాసులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. చాలా మెసేజ్, మంచి మెసేజ్. అంటే ఆ చెట్టు వల్ల ఎంతో పెద్దలు ఏదైనా కూడా. నా తమ్ముడే రావడం అంటే నేను నలుగురు ఉన్నదంలో నేను 3వ వాడిని, నా లాస్ట్ ఆయన మొదటి గారు 5 నిమిషాలు మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రి గారు అందించినటువంటి మెమంటోని బాలయ్య గారి చేతుల మీదుగా శాలువాతో సత్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళు సత్కారం చేసిన తర్వాత కోసూరు రత్నం గారు మాట్లాడతారు 5 నిమిషాలు. డాక్టర్ కె బాబు అగస్టస్ గారు, వారి బృందం అందరు నిలబడండి. ఓకే, శ్రేయ రియల్ ఎస్టేట్ తరఫున విశాలాక్షి వృద్ధులాశ్రమానికి 10,000 రూపాయల విరాళంగా మన అగస్టస్ సార్ అందజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే కృష్ణారెడ్డి గారిని ఈ మెమెంటో రండి. శ్రీనివాస్ సార్, సీనయ్య గారు పైకి రండి. అలాగే బాలయ్య గారు, శంసుద్దీన్ సార్, బలరాం, అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, జనార్దన్. ఒక్క నిమిషం ఉండాలి తల్లి, సార్ మాట్లాడతారు అయ్యాక మనం. దాంతో పాటు సుబ్బారావు గారి సహకారంతో తీసుకొని, ఈత కూడా సుబ్బారావు సహకారం తీసుకొని విశాలాక్షి ఆసుపత్రి స్థాపించి సమాజంలో ఒక మెసేజ్. ఇప్పుడు పాత రోజుల్లో చదివేవాళ్ళు గ్రంథాలయం పోయేవాడు, అక్కడ మేము చందమామ, బాలకంట, ఈ చిన్న చిన్న కథలు, ఎండుకొని చదువు మధ్యలో దాంట్లో మెసేజ్ ఇది మన జీవితానికి ఉపయోగపడుతుంది. అలాంటి మెసేజ్లు ఈరోజు విశాలాక్షి ఆసుపత్రిలో వచ్చిన ప్రతి ఒక్కరు ఆదేశం. నాకు చాలా మంది అడిగారు, ఈ నెల ఒకసారి మాత్రం పాసం రాలేదని, ఆ మెసేజ్ మాకు ఆదేశివ్వండి అని చెప్పడం. సమాజానికి సేవతో పాటు ఒక మెసేజ్ ఇవ్వడం అనేది జీవితంలో అది అందరం కాదు. కోసూరు రత్నం గారి జీవితం ధన్యమండి. వారు చేసిన సేవ, వారు చేసిన పనులు అది అందరూ కూడా. ఎందుకంటే చాలామంది దేవుడు ముందుగా డబ్బులు వేసుకున్నాడు కాదండి. ఇలాంటి పేదవారికి ఒక పూట భోజనం పెడితే సహాయం చేస్తే అంతే. పేదవాడికి భోజనము దేవుడికి ప్రసాదంతో సమానం అండి. డబ్బులు ఇచ్చినా కూడా దేవుడికి ఎంత పుణ్యమో అదే లేదు. ఇలా 108 వృద్ధులకి వాళ్ళకి ఆహారం అందించడంలోనే మనందరూ అదృష్టం. దేవుడు మనకు శక్తి ఇచ్చినప్పుడు మనకి డబ్బు కావాలి, కానీ డబ్బే చెప్తే కాదు. చాలా మంది అనుకుంటారు నాకు డబ్బు ఉంది, డబ్బే కాదు. కానీ డబ్బుతో పాటు పిల్లలు కూడా ఒక సంస్కారం ఇవ్వాలండి. చాలామంది మనకి డబ్బు ఉందంటే పిల్లగాలి రోజు పక్కన చదువుతుంటారు, కానీ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా ఆ పిల్లలకి చెప్పాలి మనం ఈ విధంగా సమాజ సేవ చేయాలి, లేకపోతే చేయాలని చెప్పి చెప్పడంలో డబ్బుతో పాటు సంస్కారం, సమాజం ఇవ్వాలి.
మన ప్రేమ, ఉమ్మడి కుటుంబాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు యాసి ఇవన్నీ కూడా పిల్లలు నేర్పకపోతే మన సంస్కృతి పోతుంది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలా ఉన్నావు అదే దేశం అయిపోతుంది. మన ఎక్కడ కాదు, మన దేశ సంస్కృతి వేరు. తల్లి, అక్క, చెల్లి, బంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మర్చిపోతున్నాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పని సమాజంలో ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక తండ్రిని చాలా రోజులు చెప్పుకుంటారు. ఒక తండ్రి హీరో అండి, నానే హీరో. ఆయన లేకపోతే మనకు జరగలేదు. ఆయన కష్టపడి సంపాదించి నిజమైన మనకి హీరో నాన్నగారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు మనం ఎప్పుడు గౌరవించాలి. అలాంటి తల్లిదండ్రులు పోషిస్తున్న కోసరంతా గారిని గుర్తించి అనేక దేశాలు వెళ్ళాలి. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అవార్డు ఇవ్వడం నిజంగా మనం అందరం కూడా మనం ముఖ్యమంత్రి గారిని అనేక కోసరంతా గారు సపోర్ట్ అందించారు. గుర్తించడం కష్టపడుతుంటే రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు, కానీ అనేక మందిలో వాళ్ళంతా ఎంక్వైరీ చేసి నిజమైన సేవ చేసిన కోసరంతం అని చెప్పి ఉగాది పురస్కారం ఇవ్వడం అనేది నిజంగా మనం అందరం గర్వపడాలి. రాష్ట్రంలో ఎక్కడ కళ ప్రకాశిస్తుంటుందో ఆ దేశం చూపించుకుంటుంది. అది కూడా చంద్రబాబు నాయుడు తెలుసు. అందుకే ఆయన వచ్చినప్పటి నుంచి కళాకారులు కానీ, దేవాలయాలు కానీ, ఇట్లాంటి అవార్డ్స్ కానీ కూడా అన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుడే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి చదవడానికి మరీ గ్రహం చేసుకుంటూ వారికి అవార్డు వచ్చినందుకు వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవార్డు రావాలని చెప్పి వారిని అనుకుంటూ మరి భవిష్యత్తులో మరిన్ని అవార్డ్స్ రావాలని చెప్పి కోరుకుంటూ హరిబాబు గారు ఒక సమావేశం, ఆ సమావేశం అభినందన సభ. కోసూరు రత్నం అనే నేను ఈ సంవత్సరం జరిగిన ఉగాది పురస్కారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందుకున్న సందర్భంగా మిత్రులు, ఆవరణలు, బంధువులు, స్నేహితులు, పుర ప్రముఖులు అందరూ చేతుల మీదుగా చిన్న అభినందన సభ జరిగింది. ఎంతోమంది వచ్చి ఈ అభినందన సభని జయప్రదం చేశారు. ఇప్పటి వరకు విశాలాక్షి వృద్ధులాశ్రమం ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలు పరుగులు తీస్తుంది. విశాలాక్షి మాసపత్రిక 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాలు నడుస్తుంది. ఈ రెండింటినీ పురస్కరించుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం వారు ఎంతో గొప్పగా నన్ను విజయవాడకు పిలిపించి నాకు ఉగాది పురస్కారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు ఇంత పెద్ద సభ జరగడం కారణం దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది దాతలు సహకారం, అందరి సహకారంతోనే ఈరోజు 22 సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధులాశ్రమం నడుపుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.